सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామిదమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విజయనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6 గంటల 14 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 47 నిమిషాలకు. తిథి విదియ తెల్లవారుజామున 5 గంటల 52 నిమిషాల వరకు. నక్షత్రం భరణి తెల్లవారుజామున 3 గంటల 51 నిమిషాల వరకు. వర్జం మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల నుంచి 2 గంటల 25 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల 1 నిమిషం వరకు. అమృతకాలం రాత్రి 10 గంటల 49 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. నేటి విశేషం అశూన్య శయన వ్రతం, అలాగే త్రిపుష్కర యోగం కూడా. ఈ త్రిపుష్కర యోగం అనేటువంటిది రాత్రి 3 గంటల 51 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల 52 నిమిషాల వరకు ఉందన్నమాట. కారణం 5 గంటల 52 నిమిషాల వరకు విదియ ఉంది. అలాగే రాత్రి 3 గంటల 51 నిమిషాలకు కృత్తికా నక్షత్రం ప్రారంభమైంది. ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి ఆ సమయంలో ఈ త్రిపుష్కర యోగం ఉన్నందువలన మనం చేసేటువంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ చేయడానికి పనికొచ్చేవే చేయడం మంచిది. కాబట్టి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా ధ్యానం చేసుకున్నట్లయితే దాన్ని మరల ఆచరించగలుగుతాం, దాని సద్వినియోగం చేసుకోగలుగుతాం. మరల పునరావృతం చేయడం వల్ల వచ్చేటువంటి సత్ఫలితాలను సాధించగలుగుతాం. ఇక అశూన్య శయన వ్రతం అనేటువంటిది ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు కొత్త మంచం పైన విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఎట్టబెట్టి పూజ చేసి రాత్రి వేళ దంపతులకు మనం లక్ష్మీనారాయణులుగా భావిస్తూ పూజ చేసి వారికి ఈ మంచాన్ని ఆ విగ్రహాలతో కలిపి దానం చేయడాన్ని అశూన్య శయన వ్రతం అంటారు. దీన్ని ఆచరణలో పెట్టడం ద్వారా ఏమవుతుంది అంటే వ్యక్తికి ఈ దంపతులు ఇరువురు కూడా కలిసే ఉంటారు, కలహాలు ఉండవు, ప్రేమతో ఉంటారు, విశేషించి ఆరోగ్యంగా ఉంటారు. నేటి ఆణిముత్యాలు. కొండంత శాస్త్ర విజ్ఞానం కన్నా చిటికెడు అనుభవం గొప్పది. తనని తాను కోల్పోయినప్పుడే విత్తనం మహావృక్షమవుతుంది. తనదనే ఉనికిని కోల్పోయినప్పుడే మనిషిలో మానవత్వం జనిస్తుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మానవ జీవితంలో చాలా గొప్ప విశేషం శరణాగతి. ఏ దేవుణ్ణైనా సరే శరణాగతి కనుక కోరినట్లయితే వెనువెంటనే ఫలితం ఉంటుందని. అందుకే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి అయినటువంటి ఆ జగన్మాతను కూడా శరణాగతితో వేడటం చాలా విశేషం. శరణాగత దీనార్థపరిత్రాణపరాయణి సర్వశార్తి హరిదేవి నారాయణి నమోస్తుతి అని శరణం మమ అనాలి. ఈ శరణాగతి ఎంత గొప్పదో మనకి రామాయణం, భారతం,
అనేక గ్రంథాలలో కూడా చెప్పడం జరిగింది. కృష్ణ పరమాత్మను శరణాగతి కోరుకుంది ద్రౌపది నిండు సభలో. వెంటనే ఆయన చక్కటి యోగవంతమైన సహాయం చేశాడు. అలాగే విభీషణుడు రాముల వారి దగ్గరికి వచ్చి శరణాగతి కోరినప్పుడు ఆయన కూడాను తప్పనిసరిగా అనుగ్రహాన్ని ప్రసాదించాడు. రావణాసురుడి యొక్క తమ్ముడైనప్పటికీ కూడా శత్రువు యొక్క పక్షానికి సంబంధించిన వాడైనప్పటికీ ఆదరించి అతనికి యోగాన్ని కలిగించాడు కేవలం శరణాగతితోనే. అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా పనికిరాదని చెప్పినప్పటికీ ఆంజనేయ స్వామి వారు మాత్రం మౌనం వహించాడు. ఆంజనేయ స్వామి వారికి తెలుసు శరణాగతిలో దాగిన పరమార్థ లక్షణం ఏమిటో. ఇక్కడ మన మానవ జీవితంలో కూడా శరణాగతి అనేటువంటి తత్వచింతనని ఎవరైతే అలవాటు చేసుకుంటారో వారికి యోగవంతమైన ప్రభావం వస్తుంది. అంటే ఓర్పు. ఈ ఓర్పుతో బతకడం అనేది గొప్ప విషయం. ఈ ఓర్పుతో బతికిన వాళ్ళందరూ కూడా శరణాగతి పొందినటువంటి వారే. ఎప్పుడైతే ఈ లక్షణాలన్నీ కూడాను మనిషిలోకి వస్తాయో ఈ ఘడియని వర్తమానాన్ని అంగీకరించి స్వీకరిస్తాం. అంటే భవిష్యత్తులో నష్టాలు కష్టాలు వచ్చినప్పటికీ కూడా తట్టుకొని నిలబడేటువంటి సామర్థ్యత లక్షణం ఆ హృదయానికి వచ్చి తీరుతుంది. అన్నిటికీ పరమేశ్వరుడే ఉన్నాడు అనే భావన వస్తుంది. అహంకార నాశనం అంటారు శరణాగతిని. ఎంత ఎత్తుకు ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అన్నారు. కాబట్టి ఇక్కడ శరణాగతిలో అహంకారం లేకుండా ఉండటం అది భగవత్ కృపతోనే కలిగి తీరుతుంది. సకల కార్యాలను ఒక భగవచ్ఛక్తి నడుపుతోంది. కాబట్టి అందువల్ల మనం దానికి లోబడి ఉండటం ఉత్తమం. ఎంతెంత వినయంగా ఉంటామో అంతంత శుభం కలుగుతుంది. ఇక్కడ సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నడుము వంగిన వృద్ధులు నడచినట్లు నెమలి గుంపులు పోవుచున్ నిన్ను తలచి గొణుగు గోవిందనామాల మననమట్లు వివిధ శబ్దేశ నైమిష వెంకటేశ. ఈ నైమిషారణ్యంలో ఉన్న ఆవచేలలో చెరుకు చేలలో ఆ నదీ తీరంలో ఒక 30 నెమళ్ళు 40 నెమళ్ళు గుంపులు గుంపులుగా వెడుతూ చిత్రమైనటువంటి శబ్దధ్వనులు చేస్తూ వెడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే నడుము వంగిపోయినటువంటి వృద్ధులు గోవిందనామాలు చేస్తూ వెడుతున్నట్లుగా గోవిందనామాన్ని వారు మననం చేసుకుంటూ వెడుతున్నట్టుగా ఈ నెమళ్ళు చేసేటువంటి ధ్వనులు నడుము వంగిన వృద్ధులు గోవిందనామాలు చేస్తూ వెడుతున్నట్టుగా వాటి అరుపులు నాకు అనిపిస్తున్నాయ్యా స్వామి. వివిధ శబ్దేశ. ఆ నెమళ్ళు వాటి భాషలో నిజంగానే గోవిందనామాలు చేస్తున్నాయేమో ఎవరికి తెలుసు. వివిధ శబ్దేశ. వివిధ శబ్దములలో కూడా ఉన్నది ఆ వెంకటేశ్వరుడే. ఆయన శబ్దస్వరూపుడు, శబ్ద పరబ్రహ్మం. కనుక ఈ నెమళ్ళు కూడా గోవిందనామాలు వాటి భాషలో అవి మననం చేసుకుంటూ ఆ గోవిందుణ్ణి ప్రార్థిస్తూ భజిస్తూ అవి కూడా సాగుతున్నాయా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి. అవి కూడా మనకి ఆ గోవిందుణ్ణి భజించటానికి స్ఫూర్తినిస్తూ ఉంటాయి. నడుము వంగిన వృద్ధులు నడచినట్లు నెమలి గుంపులు పోవుచున్ నిన్ను తలచి గొణుగు గోవిందనామాల మననమట్లు వివిధ శబ్దేశ
నైమిష వెంకటేశ. ధరణిన్ ఆ మర్రి చెట్టున్ తరచి చూడా, లేత మొలకలు ఊడలు ద్యోతకమగు, అందువాలఖిల్యులు తల క్రిందులుగను వ్రేలుచున్నట్లు నైమిష వెంకటేశ. ధరణియా మర్రి చెట్టును తరచి చూడ. అక్కడ 5000 ఏళ్ల కిందటి వటవృక్షం ఉన్నది. వృక్షశాస్త్రజ్ఞులు ఆ వృక్షాన్ని చూసి ఈ మర్రి చెట్టు 5000 సంవత్సరాల నాటిది అని వాళ్ళు ప్రతిపాదించారు. ఆ మర్రి చెట్టు కిందే వ్యాస మహర్షి భారతం రాశాడు. అష్టాదశ పురాణాలను కూడా మునీశ్వరులకు తెలియజేశాడు. అక్కడ వ్యాసగద్దె, వ్యాసపీఠం ఇప్పటికీ ఉంది. ఆ మర్రి చెట్టు కొమ్మలకి ఉన్నటువంటి లేత మొలకల్ని చూస్తే అవి ఆ కొమ్మ నుండి కిందకి దిగుతూ ఉంటాయి, చిన్న చిన్న ఊడలు. ఆ లేత మొలకలు ఊడలు వాటిని చూస్తున్నట్టయితే, ధరణియా మర్రి చెట్టును తరచి చూడా, ఆ మర్రి చెట్టుని తరచి చూసినట్టయితే పరిశీలనగా, అందువాలఖిల్యులు తల క్రిందులుగను వ్రేలుచున్నట్లు ద్యోతకమగు. వాలఖిల్య మహర్షులున్నారు. వారు బొటనవేలంత మాత్రమే ఉంటారు. వారి ఎత్తు, వారి శరీర ప్రమాణం మన బొటనవేలంత మాత్రమే ఉంటుంది. ఆ మహర్షులు చెట్టు కొమ్మలకు తలక్రిందులుగా వేలాడుతూ మహాతపస్సు చేస్తూ ఉంటారు. ఈ మర్రి చెట్టుకి ఉన్నటువంటి ఈ లేత మొలకల ఊడల్ని చూస్తుంటే వాలఖిల్య మహర్షులు ఈ పరమ పవిత్ర ప్రదేశానికి వచ్చి ఈ చెట్టు కొమ్మకి తలక్రిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్నారా అన్నట్లుగా కనిపిస్తున్నదయ్యా నాకు స్వామి. అంతటి పరమ పవిత్రమైనటువంటి భావాలను కలిగిస్తుంది ఈ ప్రదేశం. ఈ నైమిషారణ్యానికి వెళ్ళి మీరు చూసినప్పుడు మీకు కూడా ఇంకా ఎన్నెన్నో దివ్యమైనటువంటి భావాలు కలుగుతాయి. ఓం నమో నైమిష వెంకటేశాయ. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానెని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానెని పాదము. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే, శ్రీనివాసమహం భజే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ నమః. అన్నమయ్య కీర్తనల్లో జీవితాన్ని తీర్చిదిద్దుతూ ఒక సత్యమైన దృష్టి ఎలా కలిగి ప్రవర్తించాలో చూపిస్తున్నారు. అలాంటి ఒక రమ్యమైన కీర్తన మనం వెళ్ళడానికి లోకంలో అనేక మంది కనబడుతూ ఉంటారు మార్గాలు. అయితే వాళ్ళు వెళుతున్న మార్గములు ఏమిటో చూడు, నీ గతి బట్టి నీ మార్గం నువ్వు ఎంచుకో అని ఒక అద్భుతమైన కీర్తన అందిస్తున్నారు అన్నమయ్య ఇక్కడ. ఏది వలసె నీ వదిసేయు ఇందులోననో జీవాత్మ, ఏది వలసె నీ వదిసేయు ఇందులోననో జీవాత్మ, పొదగు మనలోనంతరాత్మయై పరగిన శ్రీహరి పనుపునను. ఏది వలసె నీ వది చెయ్యి, ఏది చెయ్యాలో నువ్వు అది చెయ్యి, ఏది చెయ్యాలనేది నువ్వెంచుకో. ఇది చెప్పడంలో ఎంచుకోవడం అనేది మన చేతిలో ఉన్నది. ఆ ఎంచుకుని వెళ్ళాలి, అంతేగాని ఏదో తనంత తాను వస్తుందని కాదు. ఆ ఎంచుకోవడం అనేది ఒకటి ఉన్నది. అది లోకంలో 2 మార్గాలు ఉన్నాయి. నీ ఇష్టం ఏది ఎంచుకుంటావో, అట ఇట, ఎటో నువ్వే తెలుసుకో. అది ఇక్కడ చెప్పడం, అది నీ చేతిలో ఉన్నది. ఇందులోనే ఓ జీవాత్మ, ఈ మాట చెప్పడంలో ఇందులోనే అంటే ఈ దేహము ధరించినప్పుడు ఈ జీవితంలోనే ఈ భూమిలోనే నువ్వు ఏది చెయ్యాలో అది చేస్తే తరించుతావు. అంతేగాని ఎప్పుడో తర్వాత జన్మల్లో చేస్తాను, ఇంకేదో లోకానికి వెళ్ళి చేస్తాను కాదు. ఇందులోనే చేస్తే ఇక్కడే, ఇక్కడ చేస్తేనే ఎక్కడైనా ఉంది, ఇక్కడ చేయనప్పుడు ఎక్కడా ఏదీ లేదు. అది ఇందులో బోధిస్తున్న అద్భుతమైన మాట. ఇక చరణాల్లో ప్రవేశించేటప్పుడు 3 చరణాల్లో ఒక రమ్యమైనటువంటి ఆలోచన విధానాన్ని అందిస్తున్నారు. మన వంటి జీవులే మహిళన నొక కొన్ని, సునకములై కుక్కుటములై సూకరములునైనవి, దినదినము కర్మపాసముల తిరిగడి దుర్దశలటు చూడు, సనకాదులై కొందరు జీవులు శౌరి దాసులై రటుచూడు. మన వంటి జీవులే మహిళన కొన్ని. సృష్టిలో
తిరుగాడే ప్రతి జీవి మనలాంటిదే. వాటికి ఆకలి, దప్పికలు, నిద్ర ఇత్యాది సుఖములు అన్నీ అందరికీ సామాన్యమే. అందుకే ఆహార నిద్ర భయమైతునా అని సామాన్యమే తత్ పశుభిర్నరాణం అన్నారు. ఇక్కడ సర్వజీవులు మనలాంటి వాళ్ళే. అలాంటి మనలాంటి జీవులు అనుకుంటూ ఉంటే కొన్ని చూడు ఎలా కనబడుతున్నాయి. శునకములై, కుక్కుటములై, సూకరములై. శునకములు అంటే కుక్కలు, కుక్కుటం అంటే కోళ్ళు, సూకరం అంటే పందులు. ఇవన్నీ నిజానికి నీచ జన్మలో అని వ్యవహరిస్తారు. నీచ జన్మని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే పరమార్థ జ్ఞానం పొందడానికి అవకాశం లేని జన్మలని చెప్పడం. అంతేగాని వాటి తక్కువ నిందించడం కాదు ఇక్కడ అర్థం. అందుకే మన వంటి జీవులే మహిళ అని కొన్ని అవి జీవులే, మనము జీవులమే. అయితే అవి పరమార్థ జ్ఞానం లేకుండా కేవలం కడుపు నిప్పుకోవడం, ఇంద్రియాలను సుఖపెట్టడం, నిద్రపోవడం అనే బ్రతుకుతూ తిరుగుతున్నాయి. వాటిని మనం నీచ జన్మలు అంటున్నాం. శునకములై, కుక్కుటములై, సూకరములై అయినవి. కనుకనే ఈ జన్మ యొక్క గొప్పతనం దేని బట్టి తెలుస్తున్నది? అందరూ జీవులే కదా అంటే నువ్వు ప్రవర్తించిన పద్ధతి బట్టి తెలుస్తున్నది. అందుకు కొందరు జీవులు ఎందుకు అలా ఉన్నారు, కొందరు జీవులు ఎందుకు ఇలా ఉన్నారో ఆలోచించో. ఆలోచించి దాన్ని బట్టి నువ్వు ఏ జీవుడు వరుసలోకి వెళ్ళదలుచుకున్నావో ఆలోచించుకో. నువ్వు శునకములుగా, సూకరములుగా, ఇత్యాదులుగా పుట్టదలుచుకుంటే పాపకర్మల వైపు వెళ్ళు. వాటికంటే ఉన్నత జన్మలు కావాలంటే పుణ్యకర్మల వైపు రా. ఇది నీ చేతిలో ఉన్నది. దినదినము కర్మపాసముల తిరిగడి దుర్దశలటు చూడు. ఒకవైపు లోకంలో ఈ కర్మపాసాల బట్టి దుర్దశలు పొందుతూ బాధపడుతున్న వాళ్ళని ఒకవైపు చూడు, మరొక వైపు అటు చూడు. ఎటువంటి వారు కనబడుతున్నారో వాళ్ళు జీవులే. వారు సనకాదులై కొందరు జీవులు, శౌరిదాసులై అటు చూడు. ఇటు కొందరు జీవులు, అటు కొందరు జీవులు. ఇటు వెలుగు, అటు చీకటి. ఆ చీకటి వైపు, కోణం వైపు నువ్వు చూస్తే కర్మపాసాలతో తిరుగుతూ ఈ సంసారంలో పుడుతూ చస్తూ వెళుతూ దుర్దశలు పొందుతున్న వాళ్ళని ఒకవైపు చూడు. దుర్దశలు అంటే నీచమైన జన్మలు, నీచమైన గతులు. ఇవి చేసిన పనులు బట్టే వస్తున్నాయి. అందుకే అందరూ జీవులే. కానీ కొందరు దుర్గతులు పొందుతున్నారు, కొందరు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. నువ్వు ఎటువైపు వెళ్ళదలుచుకున్నావు ఆలోచించుకో. ఏది చెయ్యాలన్నా నీ చేతిలో ఉన్నది, కానీ ఏది కావాలో నువ్వే ఆలోచించుకో. అది చూపిస్తున్నా రెండు మార్గములు చూపిస్తూ. కర్మపాసాల్లో తిరిగే దుర్దశలు అటు చూడు. సనకాదులై కొందరు జీవులు, శౌరిదాసులై అటు చూడు. సనక సనందనాదులందరూ కూడాను వాళ్ళు జీవులే, కానీ శుద్ధ జీవులై, ముక్త జీవులై, జీవన్ముక్తులై నిరంతరం ఆ పరతత్వములోనే ఉన్నారు వారందరూ. అందుకే శౌరి దాసులు. శౌరి అనగా విష్ణువు. వాళ్ళు నిరంతర విష్ణుదాసులే ఆనందంగా ఉన్నారు ఆ జీవులు. వీళ్ళ కర్మపాసముల్లో దుర్దశలు పెడుతున్నారు. రెండు అటు చూడు, ఇటు చూడు. చూసి ఏది చెయ్యాలో అది చెయ్యి. ఆ చెప్పడంలోనే ఏది చెయ్యాలి, సనకాదుల వలె వారు వరుసలోకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. అది చెప్పడం. ఒక తల్లి పిల్లలకి చెప్పేటప్పుడు చూడు, బాగా చదువుకున్న వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద పొజిషన్లో ఉండి చాలా గొప్ప స్థితిలో ఉన్నారు, చదువుకోని వాళ్ళు చూడు పాపం ఎలా ఉన్నారో అని ఎలా చెప్తుందో అలా చెప్తున్నారు ఇక్కడ. ఆ సద్గతులకు వెళ్ళవలసిన వాళ్ళు ఎలా వెళ్ళాలి, దుర్గతులు పాలైన వారు ఎలా ఉన్నారు, ఇది చూపిస్తే దాన్ని బట్టి మనం ఎంచుకోవడం ఉన్నది. ఆ రెండు మన ముందే ఉన్నాయి. నువ్వు ఏ మార్గమో ఎంచుకో. కన్నులు కాళ్ళు మనవలే తనువులు గైకొని కొందరు నరులు, పన్నిన తొత్తులు బంట్లునై మన పనులు చేయుచునున్నారు. ఎన్నగ శ్రీహరి నెరగక ఇడుమల పొరలెడిదది చూడు, మున్నె హరిదాసులై నారద ముక్షులు గెలిచినదది చూడు. కన్నులు కాళ్ళు మనవలే. ఇప్పుడు సాటి మనుష్యుల్లో చూపిస్తున్నాడు. ఇంతవరకు విజాతీయమైనటువంటి జీవుల్ని చూపించారు. విజాతీయ జీవులు అంటే పేరుకు అందరూ జీవులైన మనుష్యులు, కుక్కలు అన్నప్పుడు విజాతి అయ్యింది. ఇప్పుడు సజాతీయమైనటువంటి భేదాలు చూపిస్తున్నారు. అవి ఏమిటంటే మనలాగే చూడు మరికొందరు మనుషులు ఉన్నారు. ఆ మనుషుల్లో కొందరు కన్నులు కాళ్ళు మనవలే తనువులు గైకొని కొందరు. కొంతమందికి మనలాగే కళ్ళు కాళ్ళు అన్నీ ఉన్నాయి, మనలాంటి శరీరాలే. కానీ కొందరిని చూడు, వాళ్ళు పన్నిన తొత్తులు బంట్లునై మన పనులు చేయుచున్నారు. ఇది బాగా తెలుసుకోవాలి. ఎవడైనా అవసరం కోసమని దుర్గతులతో ఉంటూ దరిద్రులై మన దగ్గరకు వచ్చి చాకరీ చేస్తూ ఉంటారు. ఏది చెప్తే అది చేస్తుంటారు. మనం ఏమనుకుంటామంటే అబ్బా మనం ఏం చెప్తే అది చేస్తున్నారు కదా అని చూస్తాం. కానీ అదే సమయంలో ఆలోచించు, వాళ్ళు నీలాంటి వాళ్లే కదా, నీలాంటి మనుషులు. వాళ్ళకి కళ్ళు కాళ్ళు అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు తొత్తులై బంట్లై, తొత్తులు బంట్లు అన్నప్పుడు దాసులై బానిసలై ఈ విధంగా ఎందుకున్నారో ఆలోచించు. ఇదివరకు చేసినటువంటి దుష్కర్మల యొక్క ఫలితం ఈ విధంగా ఉన్నది. ఏదో ఒక పుణ్యం చేసే వరకు నువ్వు ఇలా ఉన్నావు, దీనికి అహంకరించావా తర్వాత దెబ్బతింటావు. అది చెప్పడం ఇక్కడ. అందుకే సృష్టిలో బాధపడుతూ ఇంకొకరి కింద దాస్యం చేస్తూ హీనస్థితిలో ఉన్న వారిని చూసినప్పుడైనా ఆలోచించు. హీనస్థితికి రావడానికి కారణం ఏమిటి ఆలోచించు. అలాంటి స్థితిలోకి నువ్వు వెళ్లకుండా ఉండడానికి చూడు. అయితే ఇలా హీనస్థితిలో తొత్తులై బంట్లై కొందరున్నారు.
వీరు ఎందువల్ల ఇలా ఉన్నారంటే ఎన్నగ శ్రీహరి నెరగక ఇడుమల పొరలెడిదది చూడు. అసలు పరమాత్మకుడు ఉన్నాడని స్పృహ కూడా లేకుండా ఇలాంటివన్నీ చేసుకుంటూ పొరలుతూ ఉన్నారు ఈ ప్రపంచంలో. ఇలాంటి వాళ్ళని చూసేవి కదా. ఇంకోరిని చూపిస్తున్నా చూడు. వారెవరు? మున్నే హరిదాసులై నారద ముక్షులు గెలిచినది చూడు. మున్నే హరిదాసులై అంటే అసలు ఈ ప్రపంచం జోలికి రాకుండానే ఆ పరమాత్మకి దాసులై వాళ్ళు గెలిచినది చూడు. వాళ్ళు గెలిచారు వీటన్నిటినీ, మాయని జయించారు. గెలుచుట అంటే మాయని జయించుట. ఈ మాయని జయించి హరిదాసులే ఆనందంగా ఉన్నారు వారు చూడు. ఇక్కడ ఆదర్శంగా చూపిస్తున్నప్పుడు పేర్లు చెప్తున్నారు. సనక సనందనాదులు, నారదాదులు. మిగిలినటువంటి దుర్గతులు పాలైన వాళ్ళకి ప్రత్యేకించి పేర్లేమీ లేవు. ఎందుకంటే వాళ్ళకి నామరూపాలంటూ ఆదర్శంగా చూపించవలసినవి ఏమీ లేవు. వాళ్ళకి ఆ దుర్గతులే చాలా చూడు జాగ్రత్తగా. కనుక అటు వీరు ఇటు వారు ఎంచుకో నువ్వే మార్గం. ఇంతకాలమును ఈ పుట్టుగొలని ఇటువలె పొరలితి మిన్నాళ్ళు ఇంతట శ్రీ వెంకటేశుడు తలంచి ఈ జన్మంబును మమునేలే. ఇది తెలుసుకోవాలి. మనకి ఈ జన్మ చాలా అదృష్టం. ఎందుకంటే పరమాత్మకుడు ఉన్నాడు, ఆయన పొందాలని బుద్ధి పుట్టింది ఈ జన్మలో. చాలదు. ఇలాంటి బుద్ధి గత జన్మల్లో మనకు పుట్టలేదు. పుట్టలేదనడానికి సాక్ష్యం ఏంటి? పుట్టి ఉంటే మళ్ళీ పుట్టేవాళ్ళం కాం మనం. అందుకే ఇంతకాలమును ఈ పుట్టుగలను ఇటువలె పొరలితి మిన్నాళ్ళు. మనం ఈ శునకములు, కుక్కుటములు, అదేవిధంగా తొత్తులు, బంట్లు అని చెప్పుకున్నామే. ఇలాంటి పుట్టుకలే ఇప్పటికి ఎన్నో పొంది 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 ఈ సంసారంలో పొరలి పొరలి ఇప్పటికి ఇక్కడికి వచ్చాం ఈ జన్మలోకి. ఈ జన్మలో మన అదృష్టం ఏమిటంటే పరమాత్మని తలంచుకుంటున్నాం. ఆయన్ని తలంచుకుంటున్నామంటే ఆయన మనల్ని అనుగ్రహించాడని అర్థం. అంతేగా నేను తలంచుకుంటున్నాను మళ్ళీ గర్వించడానికి లేదు ఇక్కడ. అందుకే ఇంతట శ్రీ వెంకటేశుడు తలంచి ఈ జన్మంబున మమునేలే. ఆ వెంకటపతి మమ్మల్ని తలంచి ఈ జన్మంలో మనల్ని ఏలుకుంటున్నాడు. ఇంకేం కావాలి? ఎందుకంటే స్వామే నాకు దైవమును పట్టుకున్నామంటే మనల్ని ఆయనే ఏలుతున్నాడని. అందుకే ఈశ్వరుణ్ణి మన ఏలికగా తెలుసుకొనడమే గొప్ప భాగ్యం. ఆ భాగ్యం ఈ జన్మకు మనకు లభించింది. ఇదివరకు ఎన్నో జన్మలు జరిగే. ఇంతకాలమును ఈ పుట్టుబులని ఇటువలే పొరలితి మిన్నాళ్ళు. ఇలాగే పొరలం. ఈ పొరలడం అంటే ఒక బురదలో పొర్లినట్లుగా ఇలాంటి పుట్టుకలతోని ఈ సంసారంలో పొరలం ఇంతకాలం కూడా. ఇప్పటికి మనకి పరమాత్మపై ఈ విధంగా లభించింది. ఒకవేళ ఇలాగే పొర్లి ఉంటే ఇప్పుడు కూడా గతి ఎలా ఉండేది? వింతల పొరలిన నరక కూపముల వెనకటి దైన్యములటు చూడు. వెనకటి దైన్యములు. నరకం అంటే ఎక్కడో మరో లోకంలో వచ్చే శిక్ష అని మాత్రమే అనుకోరాదు. అజ్ఞానంతో కూడిన శరీరాలు ధరించి పరమాత్మ జ్ఞానం లేకుండా దుఃఖపడుతూ పడుతూ లేస్తూ పెడుతున్న జన్మలన్నీ నరకాలే. అదే నరక కూపం అంటే. అందుకే వింతల పొరలిన నరక కూపముల వెనకటి దైన్యములటు చూడు. ఇదివరకు జన్మల్లో పరమాత్మని ఎరుగుకుండా సుఖదుఖాల భ్రాంతుల్లో తిరిగేమే ఆ నరకోపాలు చూడొక్కసారి. సంతసమున ముందరి మోక్షము సర్వానందం బది చూడు. ఇప్పుడు పరమాత్మను ఆశ్రయించాం కదా, అందుకే మనకి ముందరి మోక్షము. మనకు ముందు మోక్షం ఉన్నది. ముందు మోక్షం ఉన్నది అంటే ఈ శరణాగతిలో మన సాధన యొక్క తీవ్రత బట్టి ఆ ముందు అనేది మరీ ముందా లేదా మరికొంచెం ముందా అనేది తెలుస్తుంది ఇక్కడ. అందుకు సాధన యొక్క తీవ్రత బట్టి మోక్షం అనేది ఈ జన్మలోనా తర్వాత అనేది నిర్ణయం. కానీ పరమాత్మ వైపు ఒకసారి శరణ వేడి ఆయన నా ఏలిక అనుకున్నామా మరి నరకోపాల్లో. అందుకే ఏంటి నీ మార్గం ఎంచుకో. పరమాత్మని శరణ వేడి ధర్మబద్ధమైన పవిత్రమైన జీవనం గడపడమా? అలా గడిపేవా అటు సనక సనందనాదుల వలె నారదాదుల వలె ధన్యుడు అవుతావు. అలా కాకుండా పొరలి పొరలి ఇలాగే జీవించావా శునకముల వలె, కుక్కుటముల వలె, శూకరముల వలె, తొత్తుల వలె, బంట్ల వలె పడతాం. కనుక రెండు మార్గములు చూపిస్తున్నారు ఇక్కడ. ధర్మబద్ధమైన సాధనా మార్గము, పరమార్థ దృష్టితో సాగేది. అసలు ధర్మము, సాధన, పరమార్థము లేకుండా ఇక్కడ సుఖములే శాస్త్రము పొరలేవి. అలా పొరలితే రెండున్నాయి. ఏది వలసె నీ వది చేయు ఇందులోనే జీవాత్మ. ఇందులోనే చూసుకో, ఏది కావాలో అది చేయి అని కర్తవ్యోపదేశం చేస్తున్నారు. అయితే ఈ ఉపదేశం లోకానికి చేస్తున్నట్టు కాకుండా తనకు తానే చేస్తున్నట్టు చేస్తున్నారు. నిజమైన సాధకుడు ఈ విధంగానే చెప్తాడు. అందుకే త్యాగరాజ స్వామి వారు కూడా మనసా ఎటులోర్తు నేను మనసుకు చెప్పుకున్నారు. ఇక్కడ జీవాత్మ అన్నది కూడా ఆ బుద్ధిగతమైన చైతన్యానికి చెప్పుకోవడమే. బుద్ధి విను, ఏం చేయాలో చెయ్యు, ఆలోచించుకో, ప్రపంచాన్ని పరిశీలించు అనే విషయాన్ని ఇక్కడ బోధిస్తున్నారు. ఈ పల్లవిలోనే మరొక రమ్యమైనటువంటి తాత్వికత ఉన్నది. అది రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీనివాసార్పణమస్తు. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా
శ్రీ మహాగణపతే నమ, శ్రీ సరస్వతే నమ, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. గర్వము శాపము. యోగ సామ్రాజ్య లాభం పొందినటువంటి కార్తవీర్యార్జునుడు తన భౌతిక సామ్రాజ్యాన్ని మరింత ప్రబలంగా పరిపాలించసాగాడు. అయితే పూర్వ సంస్కారాల వల్ల గర్వం ప్రారంభమైంది. శక్తితో పాటుగా తనకు జ్ఞానం కలిగిందని విర్రవీగాడు. వాస్తవానికి జ్ఞానం కలిగితే నిండు కుండలా స్థిరంగా ఉండాలి. నిజమైనటువంటి జ్ఞాని మౌనంగా ఉంటాడు గాని తన గొప్పలు ఎవరికీ చెప్పడు. కార్తవీర్యుడికి తాను గర్వాన్ని జయిస్తున్నాననేటువంటి రూపంలో గర్వం అతని హృదయంలోకి చాప క్రింద నీరులాగా దూరింది. దేశంలోని బ్రాహ్మణులు తన శక్తులను పెద్దగా లెక్కచేయక తనను కాని దత్తస్వామిని కాని ఆశ్రయించమని జనులకు బోధించటం లేదని గమనించాడు. అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులంతా నన్ను ఎవరు ఆశ్రయించరు అని ప్రచారం చేయరే అనుకున్నాడట. భూమిపైన ఉన్నటువంటి మహర్షులు, బ్రాహ్మణులు మాఘస్నానాలు వగైరాలు బోధించటం కార్తవీర్యుడికి కంటికింపుగా ఉండసాగింది. ఒకసారి ఈ ప్రసక్తి దత్తస్వామి దగ్గరే తెచ్చాడు. అయితే దత్తస్వామి అలాంటి సదాచారాలు చాలా ముఖ్యమని చాలా చెప్పారు. తరువాత స్వామి ఇచ్చినటువంటి విమానం మీద సమయాలు లేకోకుండా దేవలోకాలు తిరగటం పెరిగింది. దాంతో దేవతలకు ఇతని మీద కన్నెర్ర మొదలైపోయింది. ఒకనాడు రాజసభలో బ్రాహ్మణ మహత్వం గురించి ప్రసక్తి రాగా కార్తవీర్యుడు మండిపడి తనకు సాటి మరెవరూ లేరని పలికాడు. దత్తస్వామి వరం ప్రకారంగా వాయుదేవుడు ఆకారం దాల్చి కార్తవీర్యుడి గర్వాన్ని ఖండించి ధర్మబోధ చేశాడు. తాను అధర్మంగా ప్రవర్తిస్తుంటే పెద్దలు ఉపదేశం చేయాలని కార్తవీర్యుడు మొట్టమొదట కోరుకొని వరం పొందాడు. కార్తవీర్యుడు తప్పొప్పుకొని క్షమాపణ కూడా వేడాడు. ఒకనాడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి ఆకలిగా ఉంది, అన్నం పెట్టమన్నాడు. వచ్చినవాడు అగ్నిదేవుడని గ్రహించిన కార్తవీర్యుడు కావలసినంత తినమన్నాడు. అగ్నిదేవుడు భూమి మీద గల తరులత జాతులన్నీ కూడా దహించి వేస్తున్నాడు. కార్తవీర్యుడు సూక్ష్మ రూపంలో అగ్నికి అండగా వెంట నడిచాడు. వశిష్ఠాశ్రమంలో చెట్లన్నీ కూడా కాలిపోయినప్పుడు వశిష్ఠ మహర్షి ఆగ్రహించి మునికుమాడు చేతిలోనే మరణం త్వరలో కలుగుతుందని శపించాడు. కఠినమైనటువంటి బ్రహ్మర్షి తేజోబలమేమిటో కానీ త్వరలోనే తెలుస్తుందని హెచ్చరించాడు కూడా. ఆ శాపం విన్న కార్తవీర్యుడు మహర్షికి శాంతగుణం లేదని అవహేళన చేశాడు. ఒకసారి కార్తవీర్యుడు స్వర్గలోకం వెళ్లేసరికి దేవేంద్రుడు సచీదేవితో ఉయ్యాలూగుతున్నాడు. అది చూసి కార్తవీర్యుడు ఇంద్రుడికి ఇంత వయసు వచ్చిన కాముకత్వం పోలేదని ఆక్షేపించాడు. అంటే తప్పుపట్టాడు. ఇంద్రుడు శ్రీహరి వద్దకు వెళ్లి కార్తవీర్యుడి గర్వపు చేష్టలను వివరించాడు. నన్ను ఇట్లన్నాడు అని చెప్పేసి. అక్కడే ఉన్నటువంటి దేవర్షులు కార్తవీర్యుని అండన ఉండి అఘాత్యాలు చేస్తున్నటువంటి క్షత్రియ యువకుల ఆగడాలను కూడా వివరించారు. కాబట్టి ఎంత జ్ఞానము శక్తులు కలిగినా వినయం లేకపోతే అధపతనం ఖాయమని మనకి ఈ కథ వల్ల మనకు తెలుస్తుంది. జ్ఞానంతో వినయము లేకపోతే అధపతనం. అన్ని శక్తులు ఉన్నాయి కార్తవీర్యుడికి. ఆ కార్తవీర్యార్జునుడికి అన్నీ కూడా స్వామి దత్తస్వామి ఇచ్చాడు. కానీ దాన్ని దుర్వినియోగం చేసుకోవటానికి ప్రారంభం చేశాడు. తానే దేవత అని తన్నే పూజించమని. ఎందుకంటే ఆ శక్తి యొక్క అహంకారంతో, తనకు కలిగినటువంటి శక్తి జ్ఞాన అహంకారంతో కొనాకేమైంది, ఎక్కడెక్కడో చేరి ఎట్టెట్లో తిరిగి
కొనకు శాపగ్రస్తుడైనాడు. జై గురుదత్త, శ్రీ గురుదత్త.